హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కోడింగ్ టిప్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో మీకు ఇవాళ ఒకటి కొత్తది పరిచయం చేయబోతున్నాను. ఒక వీడియో మీటింగ్స్ ఎలా అటెండ్ అవుతారు, వీడియో కాన్ఫరెన్సెస్ ఎలా అటెండ్ అవుతారు, ఆన్లైన్ మీటింగ్స్ ఎలా అటెండ్ అవుతారు అనేది చూద్దాం. సో మనకి ఇప్పుడు ప్రీవియస్ గా చాలా యాప్స్ ఉన్నాయండి. లైక్ జూమ్ యాప్ అని, వెబెక్స్ యాప్ అని, గో మీటింగ్స్ అని చాలా యాప్స్ ఉన్నాయి. బట్ ఇదేంటి అని అంటే గూగుల్ వాళ్ళు కనిపెట్టింది ఏంటి అని అంటే మీట్ గూగుల్ అనేసి, గూగుల్ మీట్ అనేసి కనిపెట్టినారు. సో అది ఎలా వర్కౌట్ అవుతుంది, ఎలా వర్క్ చేయాలి అనేసి చూద్దాము. కొత్త ఫీచర్ కాబట్టి మనకి అంత తొందరగా అర్థం కాదు. సో చూద్దాం ఎలా అనేది. సో ఇప్పుడు ఏంటి అని అంటే మీట్ గూగుల్ అనేది కనిపిస్తుంది కదండి ఇక్కడ. meet.Google.com అనేది టైప్ చేసి వెళ్ళొచ్చు. సో ఇక్కడ మీట్ గూగుల్ అనేది క్లిక్ చేశారు కదా, ఈ విధంగా చేశాక మీకు ఈ విధంగా కనిపిస్తుంది. ఏంటి ప్రీమియం వీడియో మీటింగ్ నౌ ఫ్రీ ఫర్ ఎవ్రీవన్ అని చెప్పేసి స్టార్ట్ ఏ మీటింగ్ ఆర్ ఎంటర్ మీటింగ్ కోడ్ జాయిన్ ఈ విధంగా కనిపిస్తుంది. సో కనిపించినప్పుడు ఏంటి అని అంటే మీరే హోస్ట్ అయితే, అంటే మీరే మీటింగ్ కండక్ట్ చేయాలి అని అనుకుంటే స్టార్ట్ ఏ మీటింగ్ అనేసి క్లిక్ చేస్తారు. లేకపోతే వేరే వాళ్ళు మీటింగ్ కండక్ట్ చేసినప్పుడు ఇక్కడ మీరు మీటింగ్ కోడ్ అనేది ఎంటర్ చేస్తారు. వాళ్ళు మీటింగ్ కోడ్ కానీ లింక్ కానీ ఇస్తే, లింక్ ఇచ్చినప్పుడేమో లింక్ క్లిక్ చేస్తే జాయిన్ అవ్వచ్చు, లేదా మీటింగ్ కోడ్ ఇచ్చినప్పుడు మీటింగ్ కోడ్ ఇక్కడ టైప్ చేసి జాయిన్ అవ్వచ్చు. జాయిన్ అయ్యాక లైక్ ఎంతమంది ఉన్నారు అనేది ఈ విధంగా కనిపిస్తుంది. సో చూద్దాం అది ఎలా వర్కౌట్ అవుతుంది, స్టెప్ బై స్టెప్ చూద్దాం. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారు అని అంటే ఇక్కడ స్టార్ట్ ఏ మీటింగ్ అనేది క్లిక్ చేస్తారు. ఇక్కడ ఉంది కదండి స్టార్ట్ మీటింగ్ అనేది క్లిక్ చేస్తారు. సో క్లిక్ చేసాక ఏమవుతుంది అని అంటే మీకు ఇక్కడ ఇలా కనిపిస్తుంది. మీకు ఈ విధంగా రాలేదు అని అంటే మీరు మైక్రోఫోన్ కానీ వెబ్ క్యామ్ కానీ అలో చేయకపోతే రాదు. మీకు ఇక్కడ మెసేజ్ అనేది వస్తుంది, అలో మైక్రోఫోన్ ఆర్ అలో కెమెరా అనేది వస్తుంది. సో అప్పుడు ఏం చేయాలి అని అంటే మీరు అలో చేయాలి. అలో చేశాక ఈ విధంగా మీకు కనిపిస్తుంది. ఈ విధంగా కనిపించాక మీ పిక్చర్ కనిపించాలి అని, మీ పిక్చర్ ఆటోమేటిక్ గా ఇక్కడ వెబ్ క్యామ్ ఆన్ చేసినప్పుడు మీ పిక్చర్ ఇక్కడ ఆటోమేటిక్ గా వస్తుంది. ఒకవేళ మీరు కనిపించకూడదు అనేసి అనుకుంటే ఏం చేయాలి అని అంటే మీరు కెమెరా ఆన్ ఆఫ్ ఆప్షన్ కూడా ఉంటుంది. చాలా మంచి ఫీచర్ ఉంది. సో ఆన్ ఆఫ్ ఫీచర్ కూడా ఉంటుంది. చూడండి ఈ విధంగా ఆఫ్ చేసుకోవచ్చు, ఆన్ చేసుకోవచ్చు అని అంటే మళ్ళీ ఈ విధంగా ఆన్ చేసుకోవచ్చు. సో ఇలా ఇది ఫీచర్ బాగుందండి. సో ఇది ఆఫ్ చేసుకుంటున్నాను నేను ఇప్పుడు. సో నెక్స్ట్ ఏం చేస్తున్నాను అంటే మీరు ఒకవేళ వేరే వాళ్ళు మీటింగ్ కండక్ట్ చేస్తున్నారు అన్నప్పుడు మన సైడ్ నుంచి సౌండ్ రాకూడదు అన్నప్పుడు మైక్రోఫోన్ ఆఫ్ చేయాలి. దీనికి షార్ట్ కట్ కీ ఏంటి అని అంటే కంట్రోల్ డి, కెమెరాకి షార్ట్ కట్ కీ ఏంటి అని అంటే కంట్రోల్ ఈ. సో ఇప్పుడు ఒకవేళ మీరే మాట్లాడాలి అనేసి అనుకున్నప్పుడు మైక్రోఫోన్ అనేది ఆన్ లో ఉంచాలి ఈ విధంగా. ఒకవేళ వాళ్ళు మీటింగ్ కండక్ట్ చేస్తున్నారు, మీరు మాట్లాడాలి అన్నప్పుడు ఫస్ట్ ఆఫ్ లో పెట్టేసుకొని తర్వాత మీరు మాట్లాడాలి అన్నప్పుడు ఆన్ లో పెట్టేసుకోవాలి ఈ విధంగా. సో నెక్స్ట్ ఏంటి అని అంటే ఇది మొత్తం సెట్టింగ్ చేసుకున్నాక జాయిన్ నౌ అనేసి ఇక్కడ క్లిక్ చేయాలి. జాయిన్ నౌ అని క్లిక్ చేసాక మీకు ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వచ్చినప్పుడు ఇక్కడ ఏంటి అని అంటే మీరు హోస్ట్ చేస్తున్నారు అంటే ఇప్పుడు నేనే హోస్ట్ చేస్తున్నాను కదా, నేనే మీటింగ్ కండక్ట్ చేస్తున్నాను కాబట్టి నేనే మీటింగ్ కండక్ట్ చేస్తున్నట్టు కదా. సో అప్పుడు ఏం చేయాలి అని అంటే ఇది మీటింగ్ ఐడి, మనది యూఆర్ఎల్, ఇది మీటింగ్ యూఆర్ఎల్. సో ఈ యూఆర్ఎల్ కాపీ చేసుకొని మీరు వాట్సాప్ లో కానీ ఈమెయిల్ ద్వారా కానీ ఎలానైనా సెండ్ చేసుకోవచ్చు. లేదు అని అంటే మీ దగ్గర ఆల్రెడీ లిస్ట్ లో ఉన్న వాళ్ళు అయితే యాడ్ పీపుల్ అని క్లిక్ చేసేసుకొని ఈ విధంగా ఎంటర్ నేమ్ కానీ మెయిల్స్ అన్ని వాళ్ళు ఈ విధంగా వస్తారు. ఈ విధంగా వచ్చినప్పుడు ఏం చేయాలి అని అంటే వాళ్ళకి రిక్వెస్ట్ పంపించాలి, ఇన్విటేషన్ పంపించాలి అన్నప్పుడు ఇది క్లిక్ చేసేస్తాం. ఇది క్లిక్ చేసేసి సెండ్ ఈమెయిల్ అని అంటాం. అంటే వాళ్ళకి ఈమెయిల్ వెళ్ళిపోతుంది. ఈమెయిల్ వెళ్ళిపోయినప్పుడు వాళ్ళు ఆ పర్టికులర్ ఈమెయిల్ క్లిక్ చేసినప్పుడు ఏమవుతుంది అని అంటే వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. సో మీకు ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఎంతమంది పార్టిసిపెంట్స్, ఇది ఎంతమంది పార్టిసిపెంట్స్ ఉన్నారు అనేది కనిపిస్తుంది. ఈ విధంగా మీకు ఒకవేళ ఎక్కువ మంది అంటే లైక్ ఎంతమంది జాయిన్ అయ్యారు అనేది మొత్తం ఇక్కడ మొత్తం కనిపిస్తుంది. ప్రస్తుతానికి నేను ఒకదానే ఉన్నాను కాబట్టి ఇక్కడ ఓన్లీ 1 అనేసి వస్తుంది. నెక్స్ట్ ఏంటి, ఇక్కడ నుంచి కూడా మీరు పీపుల్ ని యాడ్ చేసుకోవచ్చు.
ఈ విధంగా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి అయినా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటి అని అంటే ఇది చాట్ బాక్స్. అంటే మీటింగ్ స్టార్ట్ అయ్యాక టీచర్స్ అయితే డౌట్స్ ఉంటాయి, స్టూడెంట్స్ కి డౌట్స్ ఉంటారు. వాళ్ళని టీచర్ని డిస్టర్బ్ చేయకుండా ఏం చేస్తారు, చాట్ బాక్స్ ఓపెన్ చేసి మెసేజ్ అనేది టైప్ చేస్తారు. ఇక్కడ చూడండి, సెండ్ ఎ మెసేజ్ టు ఎవ్రీవన్ కి సెండ్ చేసుకోవాలని అంటే ఇక్కడ ఎవ్రీవన్ ఆప్షన్ అని ఉంటుంది. లేదు పర్టికులర్ పర్సన్ సెండ్ చేయాలి అని అంటే మీకు ఇక్కడ పర్టికులర్ పర్సన్ క్లిక్ చేసేసుకొని ఆ పర్టికులర్ పర్సన్ కి మెసేజ్ సెండ్ చేసుకోవచ్చు. ఈ విధంగా అంటే మెసేజ్ అనేది ఇండివిజువల్ కి సెండ్ చేయొచ్చు, ఓవరాల్ గా అందరికి కూడా సెండ్ చేయొచ్చు. సో ఇక్కడ చాట్ బాక్స్ కదండి, సో ఈ విధంగా సెండ్ చేయొచ్చు. నెక్స్ట్ ఏంటి అని అంటే ఇప్పుడు చూడండి, మీటింగ్ డీటెయిల్స్. ఇక్కడ నుంచి కూడా మనం ఇంకొక విధంగా కూడా సెండ్ చేయొచ్చు. లైక్ ఇన్విటేషన్ ఇక్కడ కూడా ఉంటుంది. ఒకవేళ మీరు అక్కడ కాకపోతే ఇక్కడ నుంచి కూడా సెండ్ చేయొచ్చు. నెక్స్ట్ ఏంటి అని అంటే ఇక్కడ అటాచ్మెంట్స్ అని ఉంటుందండి. ఈ అటాచ్మెంట్స్ క్లిక్ చేసేసి ఏంటి అని అంటే ఇక్కడ మనం టైప్ చేసుకోవచ్చు. ఏంటి, లైక్ నేను రేపు మీటింగ్ కండక్ట్ చేయబోతున్నాను అనేసి మనం గూగుల్ క్యాలెండర్ నుంచి అటాచ్ చేసేసుకోవచ్చు. ఇక్కడ హాయ్, నేను రేపు మీటింగ్ కండక్ట్ చేయబోతున్నాను సో అండ్ సో టాపిక్ గురించి అనేసి ఏదైనా అటాచ్ చేయాలి అన్నప్పుడు ఇక్కడ అటాచ్ చేసుకోవచ్చు. ఇది ఒక ఫీచర్ అండి. నెక్స్ట్ ఏంటి అని అంటే ఇక్కడ మనం టర్న్ ఆన్ క్యాప్షన్స్ అని ఉంది కదండి, ఇది క్లిక్ చేసేస్తే మనం ఏమైతే మాట్లాడుతున్నామో అదంతా ఇక్కడ వస్తుంది. చూడండి, నేను తెలుగులో మాట్లాడుతున్నాను కాబట్టి అది ఏమేమి వస్తుంది. సో ఇంగ్లీష్ లో మాట్లాడితే అది మొత్తం మనకి ఏమేమి కావాలి అనేది వస్తుంది. చూడండి, హలో, చూడండి ఈ విధంగా ఇంగ్లీష్ లో కూడా వచ్చేస్తుంది. సో నేను ఇప్పుడు ఆప్షన్స్ ని ఆఫ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఏంటి అని అంటే ప్రెసెంట్ నౌ అంటే చూడండి, ఇప్పుడు మీరు ఎంటైర్ స్క్రీన్ చూపించాలి అనుకుంటున్నారా, విండోని చూపించాలి అనుకుంటున్నారా, క్రోమ్ ట్యాబ్ అంటే ఏంటి అంటే వేరే మనం షేర్ కూడా చేసుకోవచ్చు. లైక్ సో షేర్ చేయాలన్నప్పుడు క్రోమ్ ట్యాబ్ అని క్లిక్ చేసేసుకొని ఏం చేస్తారని అంటే ఇప్పుడు ఏదైతే షేర్ చేయాలి అని అనుకుంటున్నారో అది షేర్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు షేర్ ఆడియో కూడా షేర్ చేయాలి అని అంటే ఇది క్లిక్ చేసేసుకోవాలి. సో ఇప్పుడు నాకు షేర్ ఆడియో అవసరం లేదు అని అంటే ఇది తీసేసుకోవచ్చు. నేను ఆడియో డిస్టర్బ్ చేయదలుచుకోలేదు అంటే, లైక్ ఇప్పుడు నేను ఈ వీడియో ప్లే చేస్తున్నాను కదా, వీడియో ప్లే చేసినప్పుడు ఏమవుతుంది అని అంటే ఆ వీడియో సౌండ్ నా వీడియో సౌండ్ రెండు కలిసిపోతాయి. సో అలాంటప్పుడు డిస్టర్బ్ చేయకుండా ఉండడానికి ఆడియో ఆఫ్ చేసేసుకోవచ్చు. సో ఈ విధంగా ఓపెన్ చేస్తున్నాను. ఇప్పుడు మీకు ఈ స్క్రీన్ అనేది వచ్చేస్తుంది. చూడండి, ఈ విధంగా మీకు షేర్ చేయొచ్చు. ఓకేనా. నెక్స్ట్ ఏంటి అని అంటే ఇప్పుడు షేర్ చేశాక ఇప్పుడు షేరింగ్ అనేది ఆఫ్ చేయాలి అని అనుకుంటున్నారు. సో స్టాప్ ప్రెజెంటింగ్ అని అంటే ఏమవుతుంది అని అంటే షేరింగ్ అనేది ఆఫ్ అయిపోతుంది. సో ఇప్పుడు షేరింగ్ అనేది ఆఫ్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ఏంటి అని అంటే సెట్టింగ్స్ ఉంటున్నాయి. ఇప్పుడు లేఅవుట్, ఇది చేంజ్ లేఅవుట్ అంటే మీకు ఎంతమంది ఒక స్క్రీన్ లో ఎంతమంది కనిపించాలి, లైక్ ఈ విధంగా కనిపించాలా, ఈ విధంగా కనిపించాలా అనేది మీరు సెట్ చేసుకోవచ్చు. ఇది చేంజ్ లేఅవుట్. నెక్స్ట్ ఏంటి అని అంటే ఫుల్ స్క్రీన్ మోడ్ లో కావాలి అని అంటే ఇది ఫుల్ స్క్రీన్ మోడ్ లో కూడా చేసుకోవచ్చు. ఇక్కడ కూడా మళ్ళీ టర్న్ ఆన్ క్యాప్షన్స్ ఉన్నాయి. చూడండి, ఇక్కడ క్యాప్షన్స్ మనం ఏం మాట్లాడితే అది వచ్చేస్తుంది. మీకు ఇంతకు ముందు చూపించాను కదా, హలో హౌ ఆర్ యూ, హలో హౌ ఆర్ యూ అనేసి వచ్చింది. చూడండి, సో మనము ఏం మాట్లాడితే అది వస్తుంది. ఇది టర్న్ ఆన్ క్యాప్షన్స్ ఇంకా మనం చూపించినట్టే. సో ఇప్పుడు నేను ఇది ఆఫ్ చేసేస్తున్నాను. నెక్స్ట్ సెట్టింగ్స్, జనరల్ సెట్టింగ్స్ అనమాట, లైక్ మైక్రోఫోన్ వి, స్పీకర్స్ వి, ఈ విధంగా ఇది జనరల్ సెట్టింగ్స్ అనమాట. సో నెక్స్ట్ వీడియో కూడా ఇవి కూడా కెమెరా అనేది నేను ఆఫ్ లో పెట్టినాను కాబట్టి ఆఫ్, రెజల్యూషన్ ఇదంతా జనరల్ సెట్టింగ్స్, నార్మల్ సెట్టింగ్స్ అనమాట. నెక్స్ట్ ఏంటి అని అంటే క్యాప్షన్స్ చెప్పాను. ఓకే, సో ఈ విధంగా మీరు వీడియో కాన్ఫరెన్సింగ్ కి అటెండ్ అవ్వచ్చు. ఇంకొకటి ఏంటి అని అంటే ఇప్పుడు నేను కాల్ ని ఎండ్ చేయాలి అని అనుకుంటున్నాను. అప్పుడు ఏం చేస్తాను అని అంటే ఎండ్ కాల్ అనేసి క్లిక్ చేసేస్తాను. ఇక్కడ ఎండ్ కాల్ అన్నప్పుడు ఈ విధంగా వచ్చేస్తుంది. సో మనం బ్యాక్ వెళ్ళిపోవచ్చు.
ఇప్పుడు ఒకవేళ రీజాయిన్ అవ్వాలి అని అనుకుంటే మళ్ళీ రీజాయిన్ అవ్వచ్చు. సో ఈ విధంగా మనము మీటింగ్ ని అటెండ్ అవ్వచ్చు. ఇంకా ఏంటి అని అంటే లైక్ గూగుల్ యాప్స్ లోకి వెళ్ళి క్యాలెండర్ లోకి వెళ్ళేసి ఇప్పుడు నేను లైక్ ఇప్పుడు మీటింగ్ అనేది కూడా ముందు చెప్పేయచ్చు. లైక్ ఇప్పుడు 19th రోజు నేను మీటింగ్ పెట్టాలి అని అనుకుంటున్నాను. సో 19th రోజు ఇక్కడ క్లిక్ చేసేస్తే మీకు తెలిసిపోతుంది. అంటే 19th or 20. సో ఇప్పుడు 19th రోజు నేను మీటింగ్ క్లిక్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఇక్కడ ఏంటి అని అంటే లైక్ స్ప్రెడ్ షీట్ పైన మీటింగ్ పెట్టాలనుకుంటున్నాను. సో స్ప్రెడ్ షీట్ అని మీటింగ్ పెట్టినాను. నెక్స్ట్ ఇక్కడ నుంచి కూడా మీరు గెస్ట్ ని యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఏంటి యాడ్ గూగుల్ మీట్ వీడియో కాన్ఫరెన్సింగ్ అని ఉంది కదా, ఇది క్లిక్ చేసేసుకుంటే జాయిన్ మీటింగ్ అని వస్తుంది. నెక్స్ట్ సేవ్ చేసేసుకోవచ్చు. సో అంటే ఏంటి అంటే ఇది కూడా మీకు ఒక రిమైండర్ లాగా ఈవెంట్ అనేది తెలిసిపోతుంది. సో ఇది రిమైండర్ అలారం కూడా వచ్చేస్తుంది. లైక్ ఆ డే రావాలా ఇప్పుడు అనేది అలారం కూడా పెట్టుకోవచ్చు. టాస్క్ ఏంటి అనేది కూడా రాసుకోవచ్చు. సో ఇది ఏంటి అని అంటే లైక్ మన మెయిల్ లోనే మన యాప్స్ లోనే ఉండిపోతుంది. ఇప్పుడు నేను జీమెయిల్ అకౌంట్ లో నుంచి చేసినాను ఇది. సో ఈ విధంగా మనకు చాలా హెల్ప్ అవుతుంది. ఇది రిమైండర్ తో కూడా సెట్ చేసేసుకోవచ్చు. సెట్ చేసేసుకుంటే ఇప్పుడు చూడండి 19th డేట్ క్లిక్ చేయగానే మీకు మీటింగ్ అనేది తెలుస్తుంది. సో ఈ విధంగా ఇది హెల్ప్ అవుతుంది. ఇది మెయిన్గా ఆన్లైన్ మీటింగ్స్ కి అయితే చాలా 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 హెల్ప్ అవుతుంది. లైక్ ఆన్లైన్ మీటింగ్స్ కానీ ఆన్లైన్ క్లాసెస్ కి కూడా ఇప్పుడు లాక్డౌన్ టైం కదా, లాక్డౌన్ టైంలో మీకు టీచర్స్ అనేది ఎలా కష్టపడుతున్నారు ఇప్పుడు లైక్ ఆన్లైన్ క్లాసెస్ చెప్పడానికి. సో అప్పుడు అలాంటి సిచ్యువేషన్స్ లో ఇది చాలా హెల్ప్ అవుతుంది. సో ఇది మంచి యాప్ అండి. సో చూడండి ఒకసారి. సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బై బాయ్.